మరి ఇప్పుడు విజయవాడలో మన మీద చేస్తున్న ప్రతి పక్షాల ప్రతి కౌంటర్ కి మన ఎన్కౌంటర్ స్పెషలిస్టులుగా పేరొందిన ఎమ్మెల్సీ శ్రీ పెద్దలు బుద్ధా వెంకన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు జయోహో బీసీకి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకి, అలాగే వేదిక ముందున్నటువంటి బీసీ సోదరి సోదరమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఎవరైతే ఆయన్ని ఆదరించి సూపర్ స్టార్ని చేశారో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం స్థాపించి ఎంతోమంది బీసీలని నాయకులుగా తయారు చేసి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అనేలాగా తెలుగుదేశం పార్టీకి పునాదులుగా బీసీలను తయారు చేశారు. మరి మీ అందరూ తెలుసు, మొన్న తెలంగాణ నుంచి పులితోలు కప్పుకున్న మేక ఒకటి వచ్చింది. ఆ మేక పేరు ఎవరో తెలుసా? శ్రీనివాస్ యాదవ్. అతను అన్నం పెట్టిన చేతినే నరికినట్టు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దయా దాక్షిణ్యాల వల్ల ఆయన మంత్రి పదవులు చేసి 4 సార్లు ఎమ్మెల్యే చేసి అతని పదవి కోసం పార్టీ మారడమే కాకుండా ఏదైతే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ ఇంకా చేయలే, అతని మెప్పు కోసం కోడి పందాల ఆటకి మన రాష్ట్రం వచ్చి కోడి పందాలు ఆడి వెళ్ళిపోకుండా బీసీల్లో ఈ రాష్ట్రంలో నాయకత్వం లేదని చిలక పలుకులు పలికాడు. బాబు శ్రీనివాస్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీలో ఒక యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు, ఒక కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఈరోజు పేతాని సత్యనారాయణ గారు ఉన్నారు, అచ్చి నాయుడు గారు ఉన్నారు, సాక్షాత్తు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకటరావు గారు ఉన్నారు. బీసీలకి నాయకత్వం లేదు అని మళ్ళీ ఇంకొకసారి ఈ రాష్ట్ర గడ్డ మీద అడుగుపెట్టి బీసీల గురించి కానీ మాట్లాడితే అదే బీసీలు నిన్ను తెలంగాణ వరకు తరిమి కొట్టడం ఖాయమని తెలియజేస్తూ ఈ వేదిక మీదగా దయచేసి కేసీఆర్ మెప్పు కోసమో ఇంకొకరి మెప్పు కోసమో చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి కానీ విమర్శిస్తే నీకు పుట్టగతులు ఉండవని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సోదరుడు నూతనంగా బీసీసీల అధ్యక్షుడిగా నియమించబడినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై చంద్రబాబు.